చేయాల్సిన పని చెబుతున్నాను వినండి. లోపలికి వెళ్ళు, నీ గదిలోనికి తలుపు వేయి, నీ విశ్వాసపు క్రియను చేయటం ప్రారంభించు. విశ్వాసంతో ప్రార్థన చేయి కదా, విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో ప్రార్థించండి. దేవుని వైపు చూడండి, ఆయన కార్యాల కొరకు మొరపెట్టండి దేవుని సన్నిధిలో. మనం ఆ పని చేయంగా ఇంటి దగ్గర ఒంటరిగా ప్రార్థన చేసుకుని, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుని ఎంతకాలం అవుతుంది? నీ ఇంట్లో తలుపేసి వ్యక్తిగతంగా నీవు నీ కోసం, నీ కుటుంబం కొరకు ప్రార్థించి ఎన్ని రోజులు అవుతుంది? మత్తయి సువార్తలో చూస్తే ఎలా ప్రార్థన చేయాలో దేవుడు చెప్పాడు. నీవు ఉపవసించి ప్రార్థించినప్పుడు ఎలా చేయాలట? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి తలంటి కదా తలంటుకొని ఏం చేయమన్నాడు? రహస్యమందు చూచు దేవుడు ప్రతిఫలం ఇచ్చినట్లుగా ఆయనకి నువ్వు ప్రార్థన చెయ్యి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులాగా ఉండొద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరాల్లో వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వాళ్ళకిష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నా. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళు, తలుపు వేయి, రహస్యమందున్న దేవుడు చూచినట్లుగా ప్రార్థన చెయ్యి. దేవునికి స్తోత్ర. రహస్యమందున్నటువంటి దేవుడు వినున్నట్లుగా నీవు ప్రార్థిస్తే బహిరంగముగా జవాబును చూడగలుగుతావు. ప్రార్థన రహస్యం, జవాబు బహిరంగం. అవునా? ప్రార్థన చేసేటప్పుడు లోపలికి వెళ్ళి గడి పెట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు ఎవరికి తెలిసింది? బయట ఎవరికి తెలియదు. దేవుని కార్యాలు బహిరంగంగా ఉంటాయి. ఇదే అద్భుతం, ఇదే గొప్ప రహస్యం. ప్రార్థన రహస్యంగా ఉండాలి, జవాబు బహిరంగంగా ఉండాలి.